యూసఫ్గూడ సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ విషయం యూసఫ్గూడ సర్కిల్ 19 జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా తెలిపారు. ఇల్లు లేని పేదలు ఎవరైనా ఉంటే వారు వార్డు కార్యాలయానికి వెళ్లి తమ దరఖాస్తు సమర్పించాలని జకియా సుల్తానా సూచించారు. సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మనము ఇందిరమ్మ ఇళ్ల సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 39,900 అప్లికేషన్లకి 98% అంటే 39,170 అప్లికేషన్స్ని ఇప్పటిదాకా సర్వే వెరిఫికేషన్ చేయడం జరిగింది. సో సర్వే అనేది ఈ ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ అనేది దాదాపు ముగింపుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రజాపాలన కౌంటర్లని వార్డ్ ఆఫీసులలో ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా ఇప్పటివరకు సర్వే జరగని వాళ్ళు కానీ ఇందిరమ్మ యాప్లో పేర్లు లేని లబ్ధిదారులు ఎవరైనా దరఖాస్తుదారులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తమ ఆధార్ నంబరు, రేషన్ కార్డు ఉన్నట్లయితే రేషన్ కార్డు నంబరు, మొబైల్ నంబరు తదితర డీటెయిల్స్ అందులో అప్లికేషన్ ఫామ్స్లో రాసుకుంటూ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నమూనా దరఖాస్తు ఫామ్స్ని కూడా